నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పురపాలికల ఎన్నికలు ఉదయం 11 గంటల వరకు 28.48% పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు, కొడంగల్లో ఓటు వేసిన ముఖ్యమంత్రి. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు, ఓట్లేసేందుకు తరలివస్తున్న వృద్ధులు, దివ్యాంగులు. పలు పోలింగ్ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన అధికారులు, చౌటుప్పల్ పురపాలికలో హరిత పోలింగ్ కేంద్రంగా అలంకరణ. కొన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణలు, ఆందోళనకారులను చెదరగొడుతున్న పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ను 3 కార్పొరేషన్లుగా విభజించిన సర్కార్, జిహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు. పంజాబ్లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు, ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు. సోమాలియాలో రన్వే నుంచి జారి సముద్రంలోకి వెళ్లిన విమానం, సిబ్బంది చాకచక్యంతో తప్పిన ప్రాణ నష్టం.